ఇవాళ ఉపరాష్ట్రపతి గురించి మీరు అడుగుతున్న క్వశ్చన్. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, లోక్సభ స్పీకరు, అలాగే ఉపరాష్ట్రపతి అంటే సైమల్టేనియస్ గా రాజ్యసభ అధ్యక్షులు, అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఇవి రాజ్యాంగ పదవులు. పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు, పార్టీలకు అతీతంగా ఉండాలి. నెంబర్ గేమ్, నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికనే పోటీ పెట్టి తెలిసి కూడా ఆ పదవుకున్న ఇంపార్షియల్ గా ఉండాలనే దానికి మర్చి తాగకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు. ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు. పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు లేదు మేము కాదని వ్యతిరేకం, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ ఉద్యమించడం ఉద్దేశం అంతే కదా. కానీ ఓ నిర్ణయం. ఆ తర్వాత 14లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఇక్కడ శాసనసభ స్పీకర్గా శివప్రసాద్ గారిని పెట్టారు. అప్పుడు 54 మంది ఎమ్మెల్యేలు కదా ఉన్నప్పుడు వైసీపీకి 60 ఉన్నారు. ఉన్నప్పటికీ నెంబర్ గేమ్లో ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు ఓడిపోతారు. అయినప్పటికీ పోటీ పెట్టాలనే తలంపు కాదు, ఆ పదవికి గౌరవమైన ఉద్దేశంతో ఏకగ్రీవంగా తీశారు. అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్లో ఎన్డీఏ ఉంది. ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి? తప్పు కదా. ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఒకరి విజ్ఞప్తి చేస్తే ఎలాగొద్దు బస్సు. పార్టీ విధానం, వ్యక్తుల విధానం కాదు ఇది. ఇక్కడ ఇది దేశానికి సంబంధించిన అంశం. దేశానికి సంబంధించిన అంశం, ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం. ఆయన తెలుగు రాష్ట్రం, ఆయన వచ్చి సౌత్ ఇండియా అలా పెట్టుకుంటే అది కాదు కదా. ఇక్కడ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం కాదు కదా. అది విధానం, అది పార్టీ విధానం.